వెల్కమ్ టు మై ఛానల్. రేపటి రోజు ఎలా ఉంటుంది, ఈ రోజు ఉన్న యువతే నిర్ణయిస్తుంది దేశం భవిష్యత్తు. పుస్తకాలలో కాదు, యువత చేతుల్లోనే ఉంటుంది. రాబోయే యువత భయంతో కాదు, ధైర్యంతో ఉండాలి. ఓడిపోతామేమో అన్న భయం కాదు, ప్రయత్నించకపోతే ఓడిపోతానన్న బాధ్యత ఉండాలి. ఈ కాలంలో యువత మొబైల్లో జీవితం గడుపుతుంది, కానీ మొబైల్లో చూసే కలలు నిజం కావు. వాళ్ళ కోసం మేలుకొని పని చేసినప్పుడే జీవితం మారుతుంది. రాబోయే యువత డిగ్రీలకి పరిమితం కాకూడదు, స్కిల్కి విలువ ఇవ్వాలి. పని చేయనది పెద్దదా కాదు, పని చేసే మనసు నిజాయితీగా ఉండాలి. అదే అసలు విజయం. ఈరోజు చాలామంది యువకులు నిరుద్యోగం పేరుతో నిరాశల్లో మునిగిపోతున్నారు. కానీ గుర్తుపెట్టుకో, ప్రపంచాన్ని మార్చిన వాళ్ళు అందరూ ఉద్యోగం కోసం వెతకలేదు, వాళ్ళు అవకాశాలని సృష్టించారు. రాబోయే యువత తల్లిదండ్రుల త్యాగాన్ని ఎప్పుడూ మర్చిపోకూడదు. మనం సౌకర్యం కోసం వాళ్ళు చిందించిన చెమట మన భవిష్యత్తుకి పెట్టుబడి. యువతలో క్రమశిక్షణ ఉండాలి, సమయానికి విలువ ఇవ్వాలి. ఈరోజు వృధా చేసిన సమయం రేపు మన భవిష్యత్తుని వృధా చేస్తుంది. రాబోయే యువత సోషల్ మీడియాలో కాదు, సమాజంలో గుర్తింపు సంపాదించాలి. లైక్స్ కాదు, లైఫ్లో రిజల్ట్స్ కావాలి. యువత అంటే తిట్టడం కాదు, తానే మార్పుగా మారడం. సిస్టమ్ బాగోలేదని అనడం కాదు, తానే మంచి సిస్టమ్గా మారాలి. ఈ దేశం మారాలంటే ముందుగా యువత మారాలి. యువత మారితే గ్రామం మారుతుంది, గ్రామం మారితే రాష్ట్రం మారుతుంది, రాష్ట్రం మారితే దేశం మారుతుంది. ఈరోజు నువ్వు అలసిపోయిన నీ నిరాశల్లో ఉన్న నీ జీవితం ఎక్కడికి వెళుతుందో అర్థం కావడం లేదు. ఒకసారి నీ తల్లిదండ్రుల ముఖం గుర్తు చేసుకో. నీ మీద ఉన్న నమ్మకం, వాళ్ళు నీ మీద వాళ్ళ పెట్టుకున్న ఆశలు గుర్తు చేసుకో. వాళ్ళు ఆశలు చచ్చిపోకుండా నీ కలల్ని బ్రతికించుకో. రాబోయే యువత అంటే బాధ్యత, తెలిసిన ధైర్యం, ఆలోచనల్లో స్పష్టత, చర్యల్లో నిజాయితీ. రేపటి భారతదేశం నీ నిర్ణయాల మీద ఆధారపడి ఉంది. యువత ఈరోజు కష్టమైన వెనక్కి కాదు, ముందుకు అడుగువేయి. ఈరోజు నువ్వు ఒక యువకుడు అయితే నీ భుజాలపై బాధ్యత ఉంది. నీ జీవితం ఒకటే కాదు, నీ వెనుక ఒక కుటుంబం, నీ ముందు ఒక దేశం ఉంది. నిరాశ నుండి నిబద్ధతకి యువత ప్రయాణం. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్. మరిన్ని మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.